నేను విజయరామ్ సార్ అధ్యక్షురాలు. వికారాబాద్ 2-3 సార్లు మీటింగ్కి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ దగ్గరే దేశీ విత్తనాలు తీసుకొని కూరగాయలన్నీ వేసుకొని ఆరోగ్యం బాగుంటున్న తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 30 ఎకరాలు మునగ వేయడం జరిగింది. ఒక 2 ఎకరాలు పచ్చిమిర్చి వేయటం జరిగింది. పచ్చిమిర్చి సేలుగు పెట్టాము. వైట్ మిర్చి మంచి టేస్ట్ ఉంది మిరపకాయలు వేసాము. అయితే అది మార్కెట్లోకి వెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఇందులో యూరియా డిఏపి కలపలేదు, టేస్ట్ ఉంటుందని అడిగారు కొంతమంది. అది మాకు రోజు చాలా గుర్తొస్తూ ఉంది. తర్వాత మేము నార్మల్ రేట్కి పెట్టి అమ్మటం జరుగుతూ ఉంది. మునగ వేసాము ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో. మునగ ఫస్ట్ అందరూ పండదు అన్నారు. తర్వాత బాగా పండింది. ఒక కోత అయిపోయి ఇలా డ్రైవర్ ద్వారా ఎండబెట్టి పొడి చేసుకొని మార్కెట్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అందరూ వచ్చేసి ఏం సీడ్ వేశారు, ఎలా వేశారని మమ్మల్ని అడగటం జరుగుతూ ఉంది. అందరికీ మేము తగినంత సహాయం చేస్తూ చెప్తా ఉన్నాము. ఇప్పుడు మా ఏరియాలో ఒక 200-300 ఎకరాల మునగకు అందరూ రెడీ చేశారు. ఇంకా ఈరోజు మేము ఫిబ్రవరి 25 కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. శోభాకర్ పాలేకర్ ద్వారా కొంచెం మెలకువలు నేర్చుకొని ఒక 100 ఎకరాల వరకు చేసుకోవాలనే ఉద్దేశంతో మా సొంత పొలంలో ఎదురు చూస్తూ ఉన్నాము. మీటింగ్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీలో ఎవరైనా మునగ వేస్తుంటే మాకు ఇంకా ఏమైనా సలహా చెప్పారని సలహాల కోసమే నేను వచ్చానండి. మేము పీకేఎం 1 సీడ్ వేసాము. అది ఓన్లీ ఆకు కోసమే వేసాము. ఇక్కడ అందరూ చాలామంది పెద్దవాళ్ళు అనుభవైన వాళ్ళు వచ్చన్నారు. మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇంకా ఏమన్నా మెలకు చేసుకొని ఇంకా మంచిగా పండించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. నమస్తే అండి. మా నెంబర్ 7732087882 అండి. మిర్చి అయితే బాగా వచ్చిందండి. 7732087882 అండి. నమస్తే అండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వెంకటరెడ్డిపల్లి అనే విలేజ్ అండి. మేము పొలంలో చుట్టూరు ట్రైన్స్ వేయటము, చెరువు దోకోవటం అన్ని సాగుమైన విజయరామ్ సార్ గారి సూచన ప్రకారం చేసుకున్నాం. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టెన్షన్ పడినాం కానీ అందరూ చాలామంది వెనుక తీశారు కానీ మేము భయపడకుండా చేసాం. చాలా బాగా వచ్చింది. ముందుగా ఒక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కట్ చేసి అంతా జీలకలు అంతా చల్లి పెట్టి మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత దున్నటం జరుగుతుంది. అది అదే బలం కింద సరిపోతా ఉంది. మళ్ళీ ప్రత్యేకించి నేనేమి వేయట్లేదు. జీవామృతం వారానికి ఒకసారి పెడతా ఉన్నాము. అప్పుడప్పుడు కొంచెం పురుగు వచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం కుంకుడుగాయల రసం, అప్పుడన్నా ఒకసారి బొచ్చు పురుగులు అట్లా వచ్చినప్పుడు కొంచెం కుంకుడుగాయల రసం అది కొట్టాము 1-2 సార్లు. అంతే అండి, పెద్దగా ఏం కష్టం లేదు. ఇంకా ఏమన్నా సలహాలు తీసుకుందామని వచ్చడం జరిగిందని. అందరికీ నమస్కారం.